సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాద వారిచే రచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 17వ అధ్యాయము మొదటి 3 శ్లోకాల్ని చర్చించుకుంటున్నాం. ఈ అధ్యాయము మొట్టమొదటి శ్లోకము అర్జునోవాచ అనే పదంతో ప్రారంభమవుతుంది. అంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని అధ్యాపకునిగా, గురువుగా భావించి తన సందేహాలను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అర్జునుడు ఇక్కడ విద్యార్థిగాను, లేకపోతే శిష్యుడిగాను, శ్రీకృష్ణుడు గురువుగాను స్థిరపడి ఈ చర్చ జరుపుతున్నారు. ఇది గురు పరంపర ద్వారా విద్యను అభ్యసించడం అనేటువంటిది ప్రామాణికమైందని మనం నేర్చుకున్నాము. అది ఆధ్యాత్మిక పురోగతికి కారణభూతమవుతుంది. వేదాలలో ఒక విషయం చెప్పారు. తద్విజ్ఞానార్థం అంటే అలౌకికమైనటువంటి భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి గురుం ఏవ అభిగచ్చతే. తద్విజ్ఞానార్థం గురుం ఏవ అభిగచ్చత్. అలౌకికమైన భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే గురువు యొక్క ఏమిటది శరణు, గురు సేవలో నిమగ్నమై గురు యొక్క శరణు పొందినప్పుడు అలౌకికమైన భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానము అవగతం చేసుకోగలుగుతాము. అంతేగాని భగవత్ సమాచారాన్ని, భగవంతునికి సంబంధించిన ఆధ్యాత్మిక సమాచారాన్ని మన ఇష్టానుసారంగా మన బుర్రకు తోచిన విధంగా తయారు చేసుకోలేము. ఎవరైతే తమ బుద్ధికి తోచిన విధంగా ఆధ్యాత్మికతని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ప్రామాణికులైన వ్యక్తులు కారు. దీన్ని చాలాసార్లు మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. శాస్త్ర విధి అంటే గురువు అయిన వాడు శాస్త్రాల ద్వారా నియమ నిబంధనల్ని కానివ్వండి, ఇతర పరిజ్ఞానాన్ని కానివ్వండి, శాస్త్రాల ద్వారా సంగ్రహించి మనకు అందిస్తారు. ఎలాంటి శాస్త్రాలు? ప్రామాణికమైన శాస్త్రాల నుంచి విషయ సంగ్రహణ చేసి మనకు అందిస్తారు. అది గురువు అంటే. ఎవరు పడితే వాళ్ళు గురువులు కాలేరు. ఆచార్య అంటే నియమాలు, శాస్త్రాల్లో విధించిన నియమాలని కూడా తెలిసినవాడు, శాస్త్ర సూచనలన్నీ కూడాను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి ఆచార్యుడు అనే వ్యక్తి శాస్త్రాలను నిర్దేశించినటువంటి నియమాలను తాను పాటిస్తూ విద్యార్థులకి బోధిస్తూ ఉంటాడు, శిష్యులకి బోధిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఆచార్యుడు అంటారు. ఆచార్యునికి శాస్త్రాల యొక్క పరిభాష, శాస్త్రాల యొక్క సారాంశం తెలిసి ఉన్నవాడే ఉంటాడు. శాస్త్రాలకి అనుగుణంగానే తన జీవనచర్య అనేటువంటిది ఉంటుంది. అదే తాను జీవించే విధానం ఏదైతే ఉందో, శాస్త్రాల్లో తను అవగతం చేసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే తన శిష్యులకు కూడా ఉద్బోధిస్తారు. భగవద్గీతలో 4వ అధ్యాయంలో 2వ శ్లోకంలో మనం చదువుకుంటాం. ఏవం పరంపరా ప్రాప్తం. సో ఇలాగా పరంపర ద్వారా ఈ పరిజ్ఞానాన్ని అందిస్తారు. ఇక్కడ అర్జునుడు ఏమని అడుగుతున్నాడు? భౌతిక ప్రపంచంలో చాలా మంది వ్యక్తులు ఉంటారు, ఎవరైతే ఈ నియమ నిబంధనల్ని, శాస్త్రంలో చెప్పిన నియమాల్ని పాటించకుండా వాళ్ళకి సంబంధించి తన ఇష్టారాజ్యంగా తామేదో ఒక విషయాన్ని సృష్టించుకొని, లేకపోతే ఇంకెవరైనా ఇచ్చిన దాన్ని శాస్త్రం నుంచి కాదు, సృష్టించి ఇచ్చిన దాన్ని విశ్వాసంగా స్వీకరించి జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి వ్యక్తుల మనస్తత్వం ఏమిటి? వాళ్ళకి లభించేటువంటి ఫలితం ఏమిటి? విశాస్త్ర విధిం
ఉత్సృజ్య. శాస్త్ర విధులను పాటించకపోతే, నియమ నిబంధనలు శాస్త్ర నియమాల్ని పాటించకపోతే యజంతే శ్రాద్ధవాన్విత. మనం ఇంతకుముందు శ్లోకంలో చదువుకున్నాం అది. అలాంటి వాళ్ళు కూడాను తమకు తాముగా ఎవరో ఒకరు గురువుని ఎంచుకుంటారు. లేకపోతే ఎవరినో ఒకరిని భగవంతుని అవతారంగా పూజిస్తారు. ఇది లేకపోతే అది ఏదో రకమైంది ఊహాజనితంగా ఏదో దాన్ని స్వీకరిస్తారు. ఇలాంటి మనకి భౌతిక ప్రపంచంలో మనం చూస్తూ ఉంటాం. చాలా మంది అలాగ చేస్తూ ఉంటారు. ఓ ఇతని వాక్చాతుర్యం చాలా బాగుంది, వినడానికి సొంపుగా ఉంటుంది. కొన్నాళ్ళు విని విని ఏం చేస్తారు, ఏంటది బ్రహ్మశ్రీ, బ్రహ్మర్షి ఇలాంటి పేర్లు ఏవో ఇస్తారు. దాని తర్వాత కొన్నాళ్ళకి ఆ వింటున్న వాళ్ళలో కొందరు ఇతని భగవంతుడు అనేటువంటిది మొదలెడతారు. ఇలాంటి మనం దైనందిన జీవితాలు ఎన్నో చూస్తున్నాం. అయితే అర్జునుడు అడుగుతున్నాడు, అలాంటి వ్యక్తులు చేస్తున్న కార్యక్రమాలకు ఫలితమే లభిస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకనంటే మన జీవితంలో మనం చూస్తూ ఉంటాము, గురువుల పేరుతోని బోగస్ గురువులు ఎంతో మంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళెవరికి కూడాను, ఈ బోగస్ గురువులు ఎవరికి కూడా శాస్త్రం అంటే ఏమిటో తెలీదు. శాస్త్ర పరిజ్ఞానం ఏమీ ఉండదు. శాస్త్రంలో చెప్పిన నియమాన్ని కూడా వాళ్ళు పాటించరు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులని సమకూర్చుకొని ఏదో రకమైనటువంటిది బోధిస్తూ ఉంటారు. అలాంటి అప్రమాణికమైనటువంటి వ్యక్తులు మన సమాజంలో, ప్రపంచంలో అనేకులు కనపడుతూ ఉంటారు. అలా పాటించే వాళ్ళు ఉన్నారు చూసారా, అలా గుమిగూడి ఎవరినో ఒకరిని గురువుగా స్వీకరించే వాళ్ళు. కానీ వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది ఎవరి మీద? ఈ అప్రమాణికుడైనటువంటి గురువు మీద. వాళ్ళే సృష్టించుకున్నారు కదా ఇతను గురువు అని, ఆ వ్యక్తి మీద వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది. ఏదో రకమైన మెడిటేషన్ ఏం చేస్తున్నారు కూడా సరిగ్గా తెలియదు. అలాంటి వ్యక్తులు రకరకాలైనటువంటి మంత్రాలను ఉపదేశించి మీ ఇష్టానుసారమైన మంత్రాన్ని స్వీకరించమను, లేకపోతే వాళ్ళకు తోచిన మంత్రమో చెప్పేసో, లేకపోతే మీకే ఏదైనా మంత్రమే తెలిస్తే దాన్ని చదువుకోండాను, ఇలాగా అర్థం పర్థం లేని సూచనలేవో ఇస్తుంటారు. మూఢనమ్మకంతో కొంతమంది వ్యక్తులు వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రతిఫలం లభిస్తుంది అని అడుగుతున్నాడు అర్జునుడు. వాళ్ళకి శ్రద్ధ ఉంది, విశ్వాసం ఉంది. కానీ విశ్వాసము తప్పుడు వ్యక్తుల మీద, తప్పుడు విశ్వాసాల మీద, తప్పుడు సిద్ధాంతాల మీద విశ్వాసం ఉంది. తేషాం నిష్ఠాతుతు కృష్ణ. ఆ గుట్టి నమ్మకము, అంధవిశ్వాసము, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాని ఫలితం ఏమిటి? తేషాం నిష్ఠాతుత కృష్ణ. అది ఆ విశ్వాసం ఏదైతే ఉందో అది సత్వగుణమా, రజోగుణంలో ఉన్న విశ్వాసమా, లేక తమో గుణంలో ఉన్న విశ్వాసమా? ఎందుకనంటే సత్వగుణ సంపన్నం కాకుండా ఎవరు కూడాను ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పథానికి పయనించలేరు. అది నిజం. ఉదాహరణకి ఇప్పుడు మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే గ్రాడ్యుయేషన్ పూర్తవ్వాలి. అది అవ్వకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయనివ్వరు. లా కాలేజీకి వెళ్ళాలనుకునే దానికి కనీస అర్హత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వెళ్ళనిస్తారు. అంటే ఒక పనిని చేయాలి అంటే దానికి కొన్ని కనీస అర్హతలు ఉంటాయి. అదేవిధంగా వ్యక్తులు సత్వగుణ స్థాయికి రాకుండా ఆధ్యాత్మిక భావనని, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు, ఆధ్యాత్మిక స్థితిని ఆరంభించలేరు. ఎందుకనంటే ఆధ్యాత్మిక జ్ఞానము సత్వగుణానికి కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటిది. అందుకని సత్వగుణము భౌతిక ప్రపంచంలో ఉన్న త్రిగుణాలలో ఉన్నతమైనది సత్వగుణము.
కనీసంగా సత్వగుణ స్థాయికి రాకుండా వ్యక్తులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవగతం చేసుకోలేరు. ఎప్పుడైతే మనం సత్వగుణంలో ఉంటామో, సత్వగుణంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారని అనుకున్నాం మనము? వేద శాస్త్రాలకు విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయరు, పాపకార్యాల్లో నిమగ్నం కారు. అందుకని ప్రశాంతమైనటువంటి వదనంతో ఉంటారు, ప్రశాంత చిత్తనతో ఉంటారు. ప్రశాంతమైనటువంటి వదనంతో ప్రశాంత మనస్కులుగా ఉంటారు కాబట్టి సత్యాన్ని ఉన్నదున్నట్టుగా గ్రహించే శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకోవడము చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. సత్వగుణం ఎవరి యొక్క అర్హత అని చెప్పారు? బ్రాహ్మణుల యొక్క అర్హత. బ్రాహ్మణులు సత్వగుణంలో ఉండి తీరవలను, ఉంటారు. అలా ఉంటేనే వాళ్ళు బ్రాహ్మణులు. 3 గుణాల గురించి మనం నేర్చుకుంటాము. అవి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. భౌతిక ప్రపంచం అంతా కూడాను, మాయా జగత్ అంతా కూడాను ఈ 3 గుణాల ప్రభావంచే నిర్వహించబడుతుంది. ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ ఏం చెప్తారు అంటే అగ్ని, పొగ, కర్రలు. వంట చెరుకును కాల్చినప్పుడు దానిలోంచి పొగ వస్తుంది, దాని తర్వాత అగ్ని వస్తుంది. మనందరికీ తెలుసు ఆ వంట చెరుకు నుంచి, ఆ కట్టె నుంచి అగ్ని ఉద్భవిస్తుంది అని తెలుసు. కానీ ఎప్పుడైతే మనము కట్టెలని మంటించడానికి ప్రయత్నం చేస్తామో ముందు దాంట్లో ఏమొస్తుంది? పొగ వస్తుంది. దాని తర్వాత అగ్ని రాజుకుంటుంది. ఎవరైనా అనొచ్చు, ఇది ఎలాగైనా రానివ్వండి, అది 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 ఏంటి, వంట చెరుకే కదా, కర్రలే కదా, కట్టెనే కదా. ఆ పొగ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, అది కర్రలు, దాని నుంచి అగ్ని ఉద్భవించింది, అదంతా ఒకటే. అలా అనిపించవచ్చు, కానీ అవంతా ఒకటేలా కనిపించవచ్చు మీకు. అర్థం చేసుకునేటువంటి స్తోమత లేకపోయినా, లేకపోతే దానికి సంబంధించినటువంటి సహనము లేకపోయినా అనిపించవచ్చు. మనకి కావాల్సింది ఏమిటి? అది అర్థం చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏమిటి అంటే అగ్ని. ఎందుకంటే అగ్ని ఉంటేనే కదా మనము వంట చెరుకు నుంచి మనకు కావాల్సింది ఏంటంటే అగ్ని. దాని ద్వారానే ఆ మంటతోనే వంట పూర్తవుతుంది. వంట పూర్తి కావాలి అంటే మనకి వంట చెరుకు కానీ ఆ పొగ కానీ అవసరం లేదు. కావాల్సింది ఏంటంటే అగ్ని. ఆ అగ్నిని ఆ వంట చెరుకు నుంచి మనం పొందుతున్నాము. తద్వారా మనం పని చేయగలుగుతాం. దాని ద్వారానే కదా, అగ్ని ద్వారానే వంట పూర్తవుతుంది. దాని ద్వారానే వెలుతురు వస్తుంది, వేడి వస్తుంది. సో అగ్ని కావలసిన పదార్థం ఈ మూడింటిలో. కేవలం నా దగ్గర వంట చెరుకు ఉంది, మిగిలినవన్నీ ఉన్నాయి. వంట చెరుకు ఉంది కాబట్టి నాకు ఇంకా వంట అయిపోతుంది అంటే కుదరదు. వంట చెరుకుని మండించాలి. దానికి నిప్పు అంటుకున్నప్పుడే, నిప్పు రాజుకున్నప్పుడే ఆ వంట చెరుకు ద్వారా మనం వంట చేయగలుగుతాం. లేదు వంట చెరుకు ఉంది కదా, వంట అయిపోయినట్టే అనుకోవడం ఏదైతే ఉందో అది మూర్ఖత్వము అనిపించుకుంటుంది. వంట చెరుకు ఉన్నప్పుడు దాన్ని మండించాలి. మండించి దానిలోంచి అగ్ని శిఖలని రగిలింపజేయాలి. అప్పుడే కదా దాని మీద మనం వంట వండగలుగుతాం. అలా రగులుతున్న అగ్ని ఏమిటన్నాను అంటే ఇక్కడ మనం ఈ ఉపమానం అంతా కూడా దేనికి చెప్పబడింది అంటే సత్వగుణానికి సంబంధించినది. ఆ మంట అనేది ఈ మూడింటిలో సత్వగుణంతో పోల్చారు. అందుకని మన సమాజంలో ముందుగా అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటాడో
భౌతికమైనటువంటి కర్మకాండలో నిమగ్నమై ఉంటారో వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. వాళ్ళని సత్వగుణానికి తీసుకురావాలి. అంటే సత్వగుణం అంటే మండుచున్న అగ్ని లాంటి స్థితికి తీసుకురావాలి. అలాంటిది లేకుండా అగ్ని లేకుండా మనము వంటని ఎలాగ పూర్తి చేయలేకపోతామో అలాగే వీళ్ళలో భగవంతుని గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి లేకుండా ఆ బర్నింగ్ డిజైర్, ఆ బలీయమైన కోరిక లేకుండా వాళ్ళు సత్వగుణ స్థాయికి చేరుకోలేరు. మనకి వంట చెరుకు, పొగ మరియు అగ్ని గురించి మాట్లాడడం అనేటువంటిది నిజానికి మనకు దైనందిన జీవితంలో ఉండేటువంటి కోర్స్ ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లేదు అనుకోండి వంట చెరుకుని. కానీ మనందరికీ తెలిసిన విషయం అది ఎలా మండుతుంది అనేది. సో, ఈ వంట చెరుకుని మనం ఎక్కించేసినప్పుడు కూడాను కొన్ని వంట చెరుకుకి సంబంధించిన వాటిని కొన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా ఆ కట్టె ముక్కలని తయారు చేసి పెట్టుకుంటారు యజ్ఞం చేయడానికి ముందు. వాటికి నిప్పంటించి దాంట్లో అగ్నిని రాజేస్తారు. అంతా ఒకటేలెండి అనుకోని అగ్ని రాజేయకుండా మనము యజ్ఞాన్ని కూడా పూర్తి చేయలేము. అగ్ని కావాలి దానికి. ఎప్పుడైతే మనకి పొగ కనబడుతుందో, పొగ కనబడినప్పుడు ఇంకా కొద్దిసేపట్లో మనకి అగ్ని కూడా ప్రెజర్ వెళ్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అది చాలా దూరంగా ఉన్నా సరే పొగొస్తుందనుకోండి, ఓహ్! అక్కడెక్కడో ఏదో కాలుతుంది, అంటుకుంటుంది, మండుతుంది, అగ్ని అనేది ఏదో ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకి అడవులు అంటుకుంటూ ఉంటాయి. మీరెప్పుడైనా గమనించే ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే అడవి నుంచి పొగ వస్తుందనుకోండి, ఇప్పుడు వెంటనే వాళ్ళకి అర్థమవుతుందో అడవి ఎక్కడో తగలబడుతుంది అని. అంటే పొగ అనేటువంటిది అగ్ని రావడానికి ముందు వచ్చేది. అగ్ని రాబోతుంది అని చెప్పబడినప్పటికిని, ఆ పొగనే అగ్ని మాత్రం కాదు. అదే విధంగా ఏదో రకమైనటువంటి ఒక ధ్యానం కానివ్వండి, ఏదో రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన అని చెప్పుకునేది కానివ్వండి, ఏదో ఊహాజనితంగా చేసేటువంటి ఆధ్యాత్మిక విధి విధానాలు కానివ్వండి, దానికి కొంత ఆధ్యాత్మికత అనే ఒక పేరు ఉండవచ్చును కాక, కానీ అది నిజానికి ఆధ్యాత్మికత కాదు. ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అభాస పాలు అంటారు చూడండి. అభాస, రసాభాస, అభాస అనే పదాలు ఉపయోగిస్తున్నాను తెలుగులో. దాని అర్థం ఏమిటి అంటే, అభాస అంటే ఆహ్, ఎట్లాంటిది అంటే, అభాస అంటే సూర్యోదయం అవుతది చూడండి. అభాస అనే పదానికి సంస్కృతంలో ఇచ్చిన అర్థం ఏంటంటే, సూర్యోదయానికి ముందు ఉండేటువంటి వెలుతురు ఉంటుంది చూసారా? అప్పుడు సూర్యుడు కనిపించడు మనకి. అలాగని అంధకారం గాని, చీకటి కానీ ఉండదు. ఒక వెలుతురు ఉంటుంది. కానీ సూర్యుడు కనిపించడు. సూర్యోదయానికి ముందు జరుగుతుంది ఆ సంఘటన మనం చూస్తాం చాలా సార్లు. దాన్ని సంస్కృతంలో అభాస అంటారు. ఈ ఇష్టమొచ్చిన విధంగా ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమై ఉండడం అనేటువంటిది ఆ ఆభాస లాంటిది. పూర్తిగా చీకటి ఉండదు. అలాగని సూర్యుడు ఉండడు. కొంత వెలుతురు ఉంటుంది. కానీ అది ఎలాంటి ఉపయోగానికి పెద్ద ఉపయోగానికి మనకి అవసరానికి పెద్దగా ఉపయోగపడే వస్తువుగా ఉండదు. అందుకని ఇక్కడ అర్జునుని యొక్క విచారణ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది ఉత్తమమైనది. ఎవరైతే శాస్త్ర విధులని అవలంబించడం లేదో, శాస్త్రంలో చెప్పిన నియమాల్ని పాటించడం లేదో, అలాంటి వ్యక్తులకు కూడా కొంత విశ్వాసం ఉంటుంది దేని మీద ఒకదాని మీద. ఏదో అసంపూర్ణమైన సరిగ్గా ఆహ్, స్థిమితంగా తెలియని ఒక సిద్ధాంతం మీదో, ఏదో ఒక మూఢనమ్మకం మీదో ఏదో నమ్ముతుంటారు. అలాంటి వ్యక్తులు సత్వగుణంలో ఉన్నవాళ్ళా? రజోగుణంలో ఉన్నవాళ్ళా? తమో గుణంలో ఉన్నవాళ్ళా అని అడుగుతున్నాడు.
దానికి తర్వాత సమాధానం చెప్తున్నది ఎవరు? కృష్ణుడు చెప్పారు అని చెప్పట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. రెండవ శ్లోకంలో ఎలా ప్రారంభమైందంటే శ్రీ భగవాను వాచ. కృష్ణ అంటే వ్యక్తులు అనుకోవచ్చు, సామాన్య మనిషి ఆ వ్యక్తి చెప్తున్నాడని. అలా చెప్పలేదు ఇక్కడ. శ్రీ భగవాను వాచ దీని ద్వారా ఏం సిద్ధీకరించారు? కృష్ణుడు స్వయంగా భగవంతుడు అని చెప్పడం కోసమని ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఈ శ్లోకంలో శ్రీ భగవాను వాచ అని పలికారు. గొప్ప గొప్ప తత్వవేత్తలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, వాళ్ళందరూ కూడాను కృష్ణుడు భగవంతుడు అవునా కాదా అనే విషయంలో రకరకాల సందేహాలతో తికమక ఉంటారు. మన భారతదేశంలో మనం ఒక ఇది చూస్తాం ఏంటది ఒక సంఘం ఉంటుంది. ఆర్య సమాజ్. వాళ్ళు భగవంతుడైన కృష్ణుడిని చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తారు. కానీ భగవంతుడు కాదు అంటారు. ఇలాంటి వాదన చాలా రకాలటువంటి సంఘాలు, సంస్థల్లో మనం చూస్తూ ఉంటాం. అవజానంతిమా మూఢ. ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, మూఢత్వంతో కూడుకొని ఉంటారో మూఢులు, అలాంటి వ్యక్తులు కొన్నిసార్లు నన్ను సామాన్యమైన మనిషిగా భావిస్తూ ఉంటారు. నేనొక మామూలు మనిషిని అనుకుంటూ ఉంటారు అని భగవంతుడు స్వయంగా 9వ అధ్యాయంలో చెప్తాడు. అవజానంతి మాం మూఢ ఆసురం భావమాశ్రిత. 9వ అధ్యాయం 11వ శ్లోకం అనుకుంటాను. భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకం. భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయం భగవంతుడు. ఎప్పుడైనా సరే సందేహాత్మకంగా ఏదైనా ఉందనుకోండి, దానికి ప్రామాణికమైన సమాధానం మనకి భగవంతునిచే ప్రబోధించబడినటువంటి భగవద్గీతలో లభిస్తుంది. అందుకని ఈ శ్లోకంలో ఏమని చెప్పారు? శ్రీ భగవాన్ వాచ. ఎందుకని భగవాన్ వాచ అని ఎప్పుడైతే చెప్పబడుతుందో, ఆ చెప్పబడిన విషయాన్ని మన బుద్ధిమాంద్యంతో అర్థం చేసుకొని దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైతే భగవంతుడైన కృష్ణుడు మాట్లాడుతున్నాడో అది సంపూర్ణం. ఇంకా దానికి ఎలాంటి ప్రశ్నలు లేవు అంతే. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏది చెప్తే అది ధర్మం అంతే. ఇంకా దానికి సంబంధించినటువంటి ఎలాంటి భాష్యాలు కానీ వాదనలు కానీ ఉండవు. అది భగవాన్ వాచ అనే పదానికి నిజమైన అర్థం. కృష్ణ వ్యాసదేవుడు శ్రీకృష్ణుడికి సంబంధించిన ఈ వివరణని ఈ శ్లోకంలో ప్రత్యేకంగా రాశారు చూడండి. శ్రీ భగవాన్ వాచ అంటూ మొదలెట్టాడు. మనం ఉదాహరణకి న్యాయానికి సంబంధించి కింది కోర్టులో ఏదైనా ఒకటి ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఒక వివాదానికి సంబంధించిన నిర్ణయము, అది మనకు సౌలభ్యంగా లేకపోతే అది సరిగా లేదు అని తర్వాతి హైకోర్టుకి, అక్కడ కూడా సరిగా లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. కానీ ఒకసారి సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చిందనుకోండి, అది ఫైనల్. ఇంకా దాన్ని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మార్చే అవకాశం ఉండదు. అదేవిధంగా భగవంతుడు ఎప్పుడైతే విధి విధానాలని బోధిస్తున్నాడో అది అంతిమమైనటువంటి విధి. ఇంకా దాన్ని ఇంకెక్కడికి తీసుకుపోయి వెరిఫై చేయాల్సింది లేకపోతే మార్చాల్సింది ఉండదు. మనము రాజుల అధికారంలో ఉన్నప్పుడు రాజు చెప్పేదే చిట్ట చివరి వాక్యం అవుతుంది. రాజు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎలాంటి ప్రశ్నలు లేకుండా మిగిలిన వాళ్ళందరూ పాటించవలసిన అవసరం. అదేవిధంగా భగవాన్ వాచ అని ఎక్కడైతే శ్లోకం వస్తుందో దాన్ని ఇంకా స్వీకరించవలసింది. అది అంతిమ నిర్ణయం అన్నమాట. ఆ విషయానికి సంబంధించిన అంతిమ నిర్ణయం. ఇంకా దాని గురించి ఎలాంటి వాదనలు ఉండవు, ఎలాంటి తర్కము వాదనలు ఉండవు.
భగవంతుడు ఏదైతే చెప్తాడో దాన్ని పరంపరగా చివరి వాక్యంగా దాన్ని స్వీకరిస్తాం ఆ విషయానికి సంబంధించి. భగవంతుడు చెప్పిన ఈ సూత్రాలు, నియమాల్ని ఎప్పుడైతే ప్రామాణిక ఆచరణ ద్వారా దాన్ని స్వీకరిస్తామో అది నిజమైన పరిజ్ఞానం అవుతుంది. మనమందరం కూడాను ఆత్మలుగా అత్యంత అల్పులము. మమేవాంశో జీవలోకో జీవభూత సనాతన. మనమందరం కూడా భగవంతుని యొక్క విభిన్న అంశాలను భగవంతుని నుంచి ఉద్భవించిన వాళ్ళం, కానీ అత్యంత అల్పులము. మన స్థితికి సంబంధించి, మన శక్తికి సంబంధించి మనకు పరిజ్ఞానం ఉంటుంది. మన పరిజ్ఞానం కూడా మన పరిమాణాన్ని బట్టి అత్యల్పంగా ఉంటుంది. ఎలాగైతే అగ్ని, చిన్న అగ్ని, పెద్ద అగ్ని గురించి మనం చూస్తూ ఉంటాం. రెండు అగ్నులే, కానీ బడబాగ్ని అంటున్నారు చూడండి. అలాంటిది కాకుండా చిన్న అగ్ని, మనం వంట చేయడానికి స్టవ్ వెలిగించామనుకోండి, ఆ అగ్నిలో తేడా ఉంది కదా! అలాగే ఈ తక్కువ ఉన్నటువంటి అగ్నికి, బడబాగ్నిని ఒకదానితో ఒకటి పోల్చించి అన్ని అగ్నులే. కానీ అది చేసే పని, ఇది చేసే పని వేరు. అదేవిధంగా సముద్రానికి, సముద్రంలో నీటి బిందువుకి గుణాలు ఒకే రకంగా ఉంటాయి. అంతా ఉప్పుగానే ఉంటుంది. కానీ నీటి బిందువు సముద్రం కాలేదు. కానీ నిరాకారవాదులు ఏమంటారు? గుణాలలో గుణం నాకు కూడా ఉంది కాబట్టి నేను భగవంతుడు ఒకటే అని అంటారు. కానీ వాళ్ళకి ఒక రకమైన ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయిన వాళ్ళు అని చెప్పబడుతున్నాడు శాస్త్రంలో. అలాగా ఒక నీటి చుక్క సముద్రానికి సమానమైనటువంటి శక్తిని కలిగి ఉండదు. దాని గుణం అలాగే ఉండొచ్చు. సముద్రపు నీటిలాగానే ఉప్పుగానే ఉంటుంది. కానీ అది చాలా అల్పమైంది. ఆ నీటి చుక్క ఏమీ చేయలేదు. అలల్ని సృష్టించలేదు, ప్రళయాన్ని సృష్టించలేదు, ఏమీ చేయలేదు. కొద్దిసేపు సముద్రం నుంచి దూరంగా ఉందనుకోండి, ఆవిరైపోతుంది. అదేవిధంగా మనకి జీవాత్మలకి ఉన్నటువంటి పరిజ్ఞానం కూడా సంపూర్ణమైనది కాదు. అసంపూర్ణమైనటువంటి జ్ఞానము. భగవంతునితో గుణాలతో సమానులమైనప్పటికీ కూడాను మనం పరిణామంలో మనం ఎంతో అత్యల్పులం కాబట్టి, అణువు కాబట్టి భగవంతునితో సమానమైన వాళ్ళం కాదు. మన శక్తి కానివ్వండి, మన పరిజ్ఞానం కానివ్వండి, అన్నింటిలో కూడాను భగవంతునితో పోలిస్తే మనం అత్యంత అల్పులము. ఈ విషయాన్ని మనము చక్కగా అర్థం చేసుకోవాలి. అంటే మనము భగవంతునితో సమానులము, అసమానులము. సమానులము దేంట్లో? గుణాలలో సమానులము. ఆయనకున్న గుణాలే మనకు కూడా ఉన్నాయి. కానీ పరిమాణంలో అత్యల్పులము. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా చూడండి. బంగారు గని, బంగారం యొక్క ఒక చిన్న ముక్క, తునక. ఆ చిన్న తునక బంగారు గని కాలేదు. ఈ బంగారానికి సంబంధించిన ఉదాహరణ ఇచ్చారు చూసారా? చిన్న తునక, బంగారు గని. ఇదే ద్వైత సిద్ధాంతము అని చెప్పబడుతుంది. ద్వైతవాదము అంటారు దీన్ని. ద్వైతవాదము, అద్వైతవాదము. మూర్ఖులు ఏమనుకుంటారంటే, నేను కూడా బంగారం ముక్కని కాబట్టి నేను కూడా బంగారం గనితో సమానము అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బంగారు గని ఏదైతే ఉంటుందో అది చాలా పెద్దది. దాని విలువ చాలా అద్భుతంగా ఉంటుంది. దాని విలువ వెలకట్టలేనంతగా ఉంటుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకని ఇక్కడ త్రివిధా భవతి శ్రద్ధ. ఈ శ్రద్ధ ఏదైతే ఉందో విశ్వాసం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుందని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. త్రివిధా భవతి శ్రద్ధ. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం స స్వభావాంజ. దేహినం. దేహినం అంటే ఈ శరీరాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. ఈ శరీరానికి అధిపతి.
ఈ శరీరానికి అధిపతి వేరు. ఎవరైతే ఈ శరీరమే మేము అనుకుంటున్నారో, ఈ శరీరమే సర్వము అనుకుంటున్నారో, వాళ్ళు తమోగుణ సంపన్నులు. చాలా అజ్ఞానమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. నిజానికి వాళ్ళు జంతు సమానులు. జంతువు యొక్క చైతన్యంతో సమానమైన చైతన్యాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు జంతువులుగానే వర్ణించబడ్డారు శాస్త్రంలో. నేను ఈ శరీరం అనుకునే వాళ్ళు జంతువులు అని ఎందుకన్నారు అంటే, కుక్క కూడా తన శరీరాన్ని తానే అనుకుంటుంది. మనిషి కూడా అలాగే అనుకున్నాడు అనుకోండి, అప్పుడు కుక్కకి మనిషికి తేడా లేదు, ఏముంది ఇంకా అని శాస్త్రం ప్రశ్నిస్తుంది. నేను ఈ శరీరం కాదు, ఆత్మ అనేటువంటిది తెలుసుకున్నప్పుడే జ్ఞానము అనేటువంటిది ప్రారంభమవుతుంది. జ్ఞానానికి మొట్టమొదటి అడుగు ఏమిటి అంటే, అహం బ్రహ్మాస్మి, నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడం. అంతకన్నా ముందు, ఆ తెలియడానికి ముందు మానవ రూపంలో ఉన్నా కూడా జీవాత్మ జంతువుతో సమానం. యశాత్మబుద్ధి కునపేత్రి ధాతుకే. శ్రీమద్ భాగవతంలో చెప్తారు ఈ విషయాన్ని. 10వ సంపుటం అనుకుంటాను, 10వ స్కందంలో 84వ అధ్యాయంలో చెప్పారు ఈ విషయం. 13 లేక 14వ శ్లోకంలో వస్తుంది ఈ విషయం. అలాంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్థితికి మనం రావాలి అంటే అభ్యాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరైనా కూడా మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, అగ్ని వంట చెరుకు నుంచి అగ్ని ఉద్భవిస్తుంది, పొగ వస్తుంది. వంట చెరుకుంటే అయిపోయినట్టే, అగ్ని వచ్చినట్టే అంటే అక్కడే మనం స్థిరపడిపోయినాం అనుకోండి, అది తమో గుణము అన్నమాట. అంటే ఇంకా వృద్ధి చెందినటువంటి స్థాయి అని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా తర్వాత పొగ వచ్చిందనుకోండి, అది ఇంకో రకమైన స్థాయి. దాన్ని అది సరిపోతుంది అనుకుంటే అది కూడా పరిపక్వత చెందినటువంటి స్థాయి. కానీ ఎవరైతే అగ్ని ద్వారా, అగ్ని కావాలి, వంట చెరుకు ఉంది సరే, పొగ వస్తుంది కానీ అగ్ని ఇంకా రావట్లేదు, అగ్ని వచ్చినప్పుడే నేను వంట చేయగలను, నా పనిని చేయగలను అనుకున్న వాడికి, ఆ పరిజ్ఞానం ఉన్నవాడు సత్వగుణంతో సమానుడు అని చెప్పాడు. అందుకని కృష్ణుడు త్రివిధా భవతి శ్రద్ధాదేహిన స్వస్వభావజ. వ్యక్తులు తమ ఎలాంటి జ్ఞానాన్ని అభ్యాసం ద్వారా సమృద్ధి చెందించుకుంటారో అదే రకమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఇతర జీవుల్లాగా, కుక్కలలాగా, లేకపోతే పిల్లులాగా, పందులలాగా అంతే పరిజ్ఞానాన్ని కావాలంటే అక్కడే నిలిచిపోతాడు. అలా నిలిచిపోయిన వ్యక్తుల్లో చేసేటువంటి పనులు కూడాను, వాళ్ళ స్థితులు కూడాను పశువుల స్థితిలోనే ఉంటాయి. కానీ ఉన్నతమైనటువంటి స్థితిని పొందినవాడు సత్వగుణం, దాన్ని కూడాను అధిగమించినటువంటి వ్యక్తి శుద్ధ సత్వంలో స్థిరపడి ఉంటాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? తన విశ్వాసంతోని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించి ప్రతిరోజు అర్చ విగ్రహాన్ని ఆరాధిస్తూ, రోజు 3 సార్లు స్నానాన్ని ఆచరిస్తూ, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఇతరులు ఎవరైతే ఈ పనులన్నీ చేయకుండా పశు స్థాయిలోని చైతన్యాన్ని కలిగి ఉన్న వాళ్ళు అందరూ మనుషులానే కనబడినప్పటికీ వాళ్ళందరూ సమానులు కారు. ఎందుకంటే ఒకరు సత్వగుణంలో స్థిరపడి ఉన్నారు, మరొకరు తమో గుణంలో స్థిరపడి ఉన్నారు. తమో గుణంలో స్థిరపడి ఉన్న వ్యక్తులకి పరిజ్ఞానం అనేటువంటిది ఉండదు. వాళ్ళకి ఏదో విశ్వాసం ఉండి ఉండవచ్చు, అంధవిశ్వాసము, మూఢ విశ్వాసము. వాళ్ళకి విశ్వాసం లేదని చెప్పలేము, వాళ్ళకి కూడా ఏదో ఒక విశ్వాసం ఉంది. కానీ ఆ విశ్వాసము చాలా తక్కువ స్థాయికి చెందినటువంటి జ్ఞానానికి, లేకపోతే సత్యానికి సంబంధించిన, అసలు సత్యమే కాదు, తక్కువ స్థాయికి చెందినటువంటి విశ్వాసం అది. ఎందుకంటే ఆ విశ్వాసం ఏదైతే ఉందో, మూఢ విశ్వాసము, అంధవిశ్వాసము, తమో ఉన్నటువంటి విశ్వాసము ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయుక్తంగా ఉండదు. అందుకనే కృష్ణుడు త్రివిధా భవతి శ్రద్ధాదేహినాం సస్వభావజ. స్వస్వభావజ అంటే వాళ్ళ చైతన్యాన్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి సహజ సిద్ధమైన స్థితి.
ఎందుకనంటే ఈ శరీరము, ఈ ఆత్మ, ఈ హృదయం ఎప్పుడైతే శుద్ధి చెందలేదో అంతవరకు వాళ్ళు తమో గుణము లేకపోతే అజ్ఞానంలో స్థిరపడి ఉంటారు. దాన్ని మనం మార్చాలి. ఏదైనా మనకి రోగం వచ్చిందనుకోండి, రోగం వచ్చిన వ్యక్తికి వైద్యాన్నిచ్చి సరి అయినటువంటి ఉపశమనం చేయడం ద్వారా ఆ వ్యక్తిని మార్చి ఆరోగ్యవంతునిగా చేయవచ్చు. కానీ ఆరోగ్యవంతుడిగా కావాలి అంటే ముందు వైద్యశాస్త్రం ప్రకారంగా కొన్ని నియమాల్ని పాటించాలి. కావలసినటువంటి మాత్రల్ని స్వీకరించాలి. నియమాన్ని బట్టి 3 సార్లంటే 3 సార్లు, 2 సార్లంటే 2 సార్లు, ఏ రకమైన ఆహారాన్ని స్వీకరించాలంటే అలాంటి రకమైన ఆహారాన్ని స్వీకరించము. అవన్నీ చేస్తే మన రోగగ్రస్త స్థితి నుంచి ఆరోగ్యమైన స్థితికి చేరుకోగలుగుతాం. కానీ ఈ నియమ నిబంధనలన్నీ కూడాను పాటించకుండా ఉన్నాడనుకోండి రోగి, అలాగే అనారోగ్య స్థితిలో అలాగే ఉండిపోతాడు. మనము ఇప్పుడు భగవద్గీత గురించి, భాగవతం గురించి మాట్లాడుతున్నామంటే మనం పూర్తిగా అడ్వాన్స్ స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉన్నామని కాదు. మనం కూడా కొన్ని సార్లు భౌతికమైన వాటిని గురించి మాట్లాడవచ్చు. కానీ అప్పటికి కూడాను మనము ఆధ్యాత్మిక స్థితిలో ఉండడానికి, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడానికి మనం అభ్యాసం చేస్తున్నాం కాబట్టి మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు పరిగణించబడతారు. సత్వగుణంలో ఎలా ఉన్నవాళ్ళు ఎవరు, రజోగుణంలో ఉన్నవాళ్ళు ఎవరు, తమోగుణంలో ఉన్నవాళ్ళు ఎవరు తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి దాని గురించి మనము ఇంతకుముందు అధ్యాయాల్లో చక్కగా చదువుకున్నాం. రజోగుణంలో బ్రాహ్మణత్వ స్థితిని పొంది ఉంటాడని, వాళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గురించి కూడా మనం చర్చించుకున్నాం. సో ఈ భౌతిక ప్రపంచంలో వ్యక్తులు 3 గుణాలతో ప్రభావితం చెంది దాంతో నియంత్రించబడుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి మరి ఒకసారి తెలియజేస్తున్నాం. జీవాత్మ తన స్థితిని కోల్పోయి దిగజారిపోయినప్పుడు ఎలాంటి స్థితిలోకి వెళ్తుందో మనం చాలాసార్లు పురాణ కథల్లో కూడా తెలుసుకుంటాము. జయ విజయులు ఉన్నారనుకోండి, వాళ్ళు వైకుంఠ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. పొరపాటు మూలంగా శాపగ్రస్తంగా జరిగినప్పటికీ వాళ్ళు వాళ్ళ స్థితిని దిగజారిపోయి అసురులుగా మారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అర్జునుడు కృష్ణుని అడిగిన విషయం ఏంటి, శాస్త్ర విధిని అవలంబించకుండా, శాస్త్రాల్లో చూపిన నియమాలు పాటించకుండా వ్యక్తులు ఎంతో శ్రద్ధతోని, వినయపూర్వకంగా, భక్తితోని, విశ్వాసంతోని తమకు తోచినది నమ్మి వాటి మీద శ్రద్ధని, ఆసక్తిని చూపిస్తుంటారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏ గుణంలో ఉన్నట్టు అని చెప్తూ ఉంటే దాన్ని వివరిస్తూ కృష్ణ భగవానుడు ఏమి చెప్తున్నాడు, వాళ్ళు తమో గుణంలో ఉన్న వాళ్ళతో సమానము అని చెప్తున్నారు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఇవన్నింటికి సంబంధించినంతా కూడాను మూల సూత్రాన్ని ఒక వాక్యంలో చెప్పేస్తారు. ఏమని, అసురులు అంటే ఎవరు అంటే శ్రీల ప్రభుపాదుల వారు ఏమని చెప్తారు, కృష్ణ చైతన్యాన్ని స్వీకరించని వాళ్ళంతా కూడా అసురులే అని చెప్పేస్తారు. బాహ్యంగా చూస్తే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా కనిపించవచ్చు, ఉన్నతులుగా కనిపించవచ్చు, సంఘ సేవకులుగా కనిపించవచ్చు, విజ్ఞానవేత్తలుగా కనిపించవచ్చు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, ఇలాగా రకరకాల స్థితిలో ఉన్న వ్యక్తులుగా కనిపించవచ్చు. కానీ కృష్ణ చైతన్య భావనని స్వీకరించకుండా, కృష్ణ చైతన్యానికి వ్యతిరేకంగా లేకపోతే దానికి సంబంధం లేకుండా జీవిస్తున్న వ్యక్తులందరూ కూడాను అసురులే. వేదశాస్త్రాలకు విరుద్ధంగా జీవిస్తున్న వాళ్ళు, లేకపోతే కృష్ణ చైతన్యంలో లేని వాళ్ళందరూ కూడాను ఈ భౌతిక ప్రపంచంలో అసురులుగా చెప్పబడ్డారు. అది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం ఆ స్థితి నుంచి బయటపడాలంటే కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించాలి. కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించడానికి తొలి అడుగు ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం ద్వారా మన స్థితి నుంచి మనం ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాము. సో అలా కాకుండా శ్రద్ధాసక్తులతో ఎంత శ్రద్ధ ఆసక్తితో చేసినా కూడాను
అప్రామాణికమైనటువంటి వ్యక్తుల్ని ఆరాధిస్తేనో పూజిస్తేనో, ఇతర దేవతల్ని ఆరాధిస్తేనో పూజిస్తేనో, ఏదో వ్యక్తిని మన మనసుకు తోచిన వ్యక్తిని దేవునిగా అంగీకరించో ఊహించుకునో వాళ్ళని ఆరాధిస్తేనో అది భక్తి కాదు. దానివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. దాన్ని ఏమో చెప్తున్నారు, అజ్ఞానము, తామస గుణంలో ఉన్నటువంటి వాళ్ళుగా పరిగణించబడతారు. అదంతా కూడా వృధా ప్రయాస అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఆపిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీస్ అండ్ ప్రభుజీస్?